అర్చనా అర్చనా మేడంగా లోపల కనపడలేదమ్మా. కనిపించడం లేదా? ఏమైనా అమ్మకి చెల్లికి నా వందనాలు. నా కథ నేను చెప్పాను. నాకు జరిగిన అన్యాయం గురించి తెలియచేశాను. జరిగింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ దేనికైనా ఒక పరిష్కారం, ఒక గమ్యం అనేవి ఉంటాయి. నా సమస్యకి ఒక పరిష్కారం, ఒక ఎండ్ అనేవి కావాలి కదా మమ్మీ. అందుకే నా సొంత విషయం కనుక, నాకు నేను తీసుకున్న నిర్ణయం కనుక నేనే నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని ఇంటి నుండి బయలుదేరుతున్నాను. మీరేం బెంగ పెట్టుకోవద్దు. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఒంటరిగా కాదు, నా భర్తతో నేను తిరిగి వస్తాను. నాకు విజయం చేకూరాలని ఆశీర్వదించండి. ఉంటాను. ఇట్లు మీ మేరీ. మేడం గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా? తెలీదు. అయితే ఈ సంగతి పెద్దమ్మ గారికి చెప్పాలమ్మా. మరి తెలియకూడదు. తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. కానీ తెలియకుండా ఉండదు కనుక తెలియచేయాలి. ఇప్పుడు కాదు, నిదానంగా మమ్మీని కన్విన్స్ చేసేలా చెప్పాలి. అప్పటి వరకు కూర్చోండి. అక్క, నువ్వు కూడా కూర్చో భూమి. అక్క, ఎన్ని పనులున్నా, ఎప్పుడు కలిసినా కలవకపోయినా ఇంట్లో ఉన్న అందరూ కలిసి భోంచేసేది ఎప్పుడో తెలుసాక? ఎప్పుడు ఉగాది లాంటి పండగలకి, సంక్రాంతి సంబరాలు లాంటి వేడుకలకి. కరెక్ట్ గా చెప్పావు భూమి. మనతో కలిసి మా అన్నయ్య భోజనానికి వచ్చాక ఎన్ని రోజులైందో. రోజులు కాదక్క, యుగాలు గడిచినట్టుగా ఉంది నాకు. అవును కదూ? ఏది ఏమైనా ఇదంతా మీ అక్కయ్య కృషి ఫలితమే. ఏమంటావు అన్నయ్య? ఏమో, అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇదంతా కొంచెం కొత్తగానే ఉంది. కరెక్ట్. కొత్త సంవత్సరం కొత్తదనంతో బిగిన్ అయినట్లు ఈ రోజు నుంచి మన ఇంట్లో ఒక నూతన శకం ఆరంభమైనట్లే. అబ్బబ్బా, మీరంతగా పొగడకండి. మీ పొగడ్తలకి ఉబ్బిపోయి కడుపు నిండిపోయింది అని భోజనం మానేస్తారు మీ అన్నయ్య. కాదక్క, చేసిన వంటలు మహా రుచికరంగా అనిపించి మహదానందంతో ఉన్న భోజనం అంతా బావగారు ఒకరే లాగించేయగలరు కదు బావగారు. నువ్వు అసలు భోజనం వడ్డించకుండా మాటలతో సరిపెట్టే ప్లాన్ ఏదో వేసినట్టున్నా. ఒక్క కూర కూడా వడ్డించలేదు, మొత్తం భోజనం లాగించేస్తానంటున్నా. ముందు భోజనం వడ్డించు. నేను వడ్డిస్తాను. ఆగక్క, నేను వడ్డిస్తాను. ఏంటి నరేష్, ఏంటి విశేషాలు? ఇప్పటి వరకు ఏం లేవన్నయ్య, కానీ ఇక నుంచే విశేషాలైనా విజయాలైనా ఆరంభమయ్యేది. అంతేనంటావా? అది సరే, కానీ నువ్వు కూడా ఆఫీస్కి రారా. బిజినెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావా? అవును. ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిన పనే ఉంది. సరే సరే, భోజనం చేయన్నయ్య. అలాగే, నేను చెప్పించేయండి. మీరు మేరీ, ఏ గుర్తుపట్టలేదా? లేక నన్ను చూడగానే గొంతులో వెలక్కై పడిందా? మీరు ఇక్కడికి రావడం ఏంటి? లొంగిపోవడానికి వచ్చాను. నాకు నేనుగా
స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవడానికే వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను మీ మెషిన్ గారికి చెప్తున్నాను, మీ గురించి మా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రేపు కోర్టులో కేసు జడ్జి ముందుకు రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు లొంగిపోవడం నో ప్లీజ్, నా మాట విని మీరు పారిపోండి. ముద్దాయి దొరకలేదు కనుక కేసును వాయిదా వేస్తారు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళిపోయేదాన్ని, భయపడి పారిపోయేదాన్ని అయితే నేను మీ ముందుకు ఎందుకు వస్తాను ఎస్ఐ గారు? లొంగిపోతూ నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో చెప్తాను వినండి. న్యాయం గెలవాలి, ధర్మం 4 పాదాల మీద నడవాలి, అధర్మం రాజ్యం ఏలకూడదు, అన్యాయానికి తావు ఉండకూడదు. అందుకే నేను లొంగిపోతున్నాను. అదే విషయాన్ని మీ పై అధికారులకు చెప్పండి. అవసరం అనుకుంటే పత్రికల వాళ్లకు కూడా ఇదే స్టేట్మెంట్ ని విడుదల చేయండి. కమాన్, ఇప్పుడే మీ డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్పండి. అలాగే. ఇప్పుడు నేను ఇస్తున్న షాక్ డిఐజీలకే కాదు, అందరికీ బ్రేక్. ఇక ఇప్పుడు మీ ఉరుకులు పరుగులు ఎటువైపో నేను చూస్తాను. అలాగే సార్, తప్పకుండా సార్. మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. ఏమంటున్నాడు మీ డిఐజీ? లొంగిపోవడం కాదు, అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయమంటున్నాడా? అదే ఉద్దేశం మీకు ఉంటే ఇప్పటికిప్పుడే విలేకరుల్ని పిలిపించి మీ లేదు, లొంగిపోయినట్లే రాసుకొని రేపు కోర్టులో హాజరుపరచమన్నారంతే. నా ధర్మం ప్రకారం మిమ్మల్ని సెల్లో. ఓకే, బందిఖానాలో ఉండడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా, పదండి. అదేంటి వదినా, మేరీ పోలీసుల ముందు లొంగిపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు నరేష్. పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన మేరీ మళ్ళీ అదే పోలీసుల ముందు లొంగిపోవడం. మేరీ పోలీసులకు లొంగిపోయిందా? అంత పిచ్చి పని ఎందుకు చేసింది మేరీ? ఎటు పోలీసులు పట్టుకుని రాత మర్యాదలు చేస్తారు కదా, అందుకు భయపడి లొంగిపోయిందేమో వదినా. భయంతో లొంగిపోయే మనిషి కాదా మేరీ? ఏదో కుతంత్రం కుయుక్తి లేకుండా ఏ పని చెయ్యదది. ఇప్పుడు ఇలా లొంగిపోవడం అంటే ఓసారి మేరీని కలిసి వస్తే, అమ్మో వద్దు, పోలీసుల కంటపడితే లేనిపోని ప్రమాదం రావచ్చు. వద్దు. అయినా మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనిపిస్తుంది వదినా. విట్నెస్లు ప్రూఫ్లు బలంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం, కంగారు పడాల్సిన పరిస్థితి ఏముంది? భయపడ్డం కాదు నరేష్, నయవంచకి మారిపోయారా మేరీ. ఇప్పుడు ఈ నాటకం ఆడుతోందంటే కేసుని మరో మలుపు తిప్పే ప్రయత్నం ఏమైనా చేస్తోందా అని నాకు అనుమానంగా ఉంది. అటువంటిది ఏమైనా జరిగితే మనం ఏం చేయాలా అని బాగా ఆలోచించి ముందుగానే జాగ్రత్త పడ్డం మంచిది. పోనీ నేను వెళ్ళి లాయర్ కృష్ణమోహన్ గారిని కలిసిరానా? వెళ్ళొస్తేనే బెటర్. నాతో ఏదైనా పనుంటే ఒకసారి ఫోన్ చేయి, నేను బయలుదేరి వస్తాను. అలాగే వదినా, ఇప్పుడే వెళ్తాను. The great adventurous lawyer, Mr. Krishnamohan garu. How do you do? ఎవరు నువ్వు? అనుకుంటే అందరేవాణ్ణి, కాదనుకుంటే కిరాతకుణ్ణి. పేరు టోనీ, కేర్ ఆఫ్ మేరీ. వివరాలు చాలా, ఇంకేమన్నా కావాలా? క్రిమినల్స్ తమ బయోడేటాని చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఫోటోతో సైతంగా పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉంటాయి. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి అని నేను నిన్ను అడగను. నా ముందుకొచ్చి నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా కూర్చునే దమ్ము నీకెక్కడదరా అని అడుగుతున్నాను, అంతే. గొప్పలా అనిపించుకున్నావయ్యా నువ్వు. నీకేదో పాపం సుడి లేదు గాని, లేకపోతే అమాంతం సుప్రీంకోర్టుకే జడ్జి వై కూర్చుండేవాడివయ్యా. ఆ సంగతి నాకెందుకు గాని,
నీకో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను, మరి చెప్పమంటావా? నువ్వు చెప్పమన్నా చెప్పొద్దన్నా నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను కాబట్టి చెప్పక తప్పదు. చూడు, నువ్వు మా బేబీ మీద ఏవో అవాకులు చవాకులు నూరి పారిపోయింది కదా ఇదే అదనను చూసుకుని కట్టుకదలల్లి ఆవిడ్ని ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు. చూడు, అవన్నీ గాలికి కొట్టుకుపోయే పరమ చెత్త చిత్తు పేపర్లని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మా మేరీ బేబీ సరెండర్ అయిపోయింది కనుక. సరెండర్ అయిపోయిందా? అయ్యో, ఇప్పుడెలా అని నేను కంగారు పడతాననుకున్నావా? పోలీసులకు కొంచెం శ్రమ తగ్గించిందిరా పిచ్చోడా. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు. వెళ్ళను. నేను వచ్చిన పని 1% కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఎలా వెళ్ళమంటారు? నా దగ్గర శిష్యరకం చేయాలంటే దానికి చాలా అర్హతలు ఉండాలి. అందులో ఏ ఒక్కటి నీ దగ్గర లేదు కనుక నువ్వు నాకు శిష్యుడు కావాలన్న ఆలోచన ఉన్నా గురువుగా ఉండటానికి నేను అంగీకరించను. ఇంతకీ నువ్వు ఇక్కడి నుంచి కదలటానికి ఫీజు కింద నా చేతి దెబ్బ సరిపోతుందా లేక లాఠీ దెబ్బ కావాలా? లాఠీకి మించిన తోటా దెబ్బ రుచి మీకు నేను చూపించాలని వస్తే మరి ఇంత చీప్ గా లాఠీ గురించి మాట్లాడుతావు ఏంటి గురు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. తెక్కగా ఉందా? తిక్కాలేదు, అరటిపండు తొక్కాలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వచ్చిన తరపున వాదించడానికి కోర్టుకు రాకూడదు. వచ్చిన ఆవిడ తరపున వాదించకూడదు. అలా వాక్కుండా నేను ఉండలేను అని నువ్వు అంటావేమో. అలా నువ్వేమైనా వాగదలుచుకుంటే అర్చనకు వ్యతిరేకంగా మాత్రమే వాదించు. కానీ మా మేరీ బేబీకి మాత్రం వ్యతిరేకంగా కాదు. ఓకే? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవడవరా? ఇందాకే చెప్పాను కదా, కావాలనుకుంటే అందరి వాణ్ణి, కాదనుకుంటే కిరాతకుణ్ణి. పేరు టోనీ, కేర్ ఆఫ్ మేరీ. అంతేకాదు, మరీ అంత రెచ్చిపోకు. బీపీ పెరిగితే నీకే ప్రమాదం. నువ్వు రెచ్చిపోయి అరిచి ఆ తర్వాత మీ ఆవిడొస్తే ఆవిడతో నేనేదేదో వాగి వద్దమ్మా, వద్దు. అంత దూరం వద్దు గాని సింపుల్ గా ఒక మాట చెప్తాను విను. నువ్వు మా మేరీ కేసులో అర్చనని ఓడిస్తున్నావు. అదే గనక జరగలేదు అనుకో, అదే కోర్టు ఆవరణలో నీ దగ్గర పెరుగుతున్న నీ బిడ్డ కాదు భూమిక బిడ్డ అని అరిచి చెప్పాల్సి వస్తుంది. అదే మీరు ప్రాణాలకి ప్రాణంగా పెంచుకుంటున్నారే ఓ బిడ్డని, ఆ బిడ్డ అసలు తల్లి భూమిక అని చెప్పాల్సి వస్తుంది. మై డియర్ అడ్వెంచరస్ లాయర్, బాయ్. अर्चना अर्चना